ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ గారు ఉన్నారు. రామచందర్ గారు, ఏ విధంగా ఉందండి ప్రచారాలు? అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే అధికారంలో కాంగ్రెస్, ప్రతిపక్షంలో బీఆర్ఎస్ అండ్ గతంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా మీరు గెలవడం అనేది జరిగింది కదా, ఇప్పుడు అదే పరంపర కొనసాగుతుంది అనుకోవచ్చు. ప్రజల్లో మార్పు వస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్కు అవకాశం ఇచ్చాము, కాంగ్రెస్కు అవకాశం ఇచ్చాము, ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తామని చూడాలి అనేటటువంటి ఆలోచన స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది. కాబట్టి డెఫినెట్గా నాకు పూర్తి నమ్మకం ఉన్నది. బీజేపీ జూబ్లీస్ ప్రజల ఒక మన్నన పొందింది. జూబ్లీస్ ప్రజలు బీజేపీని గెలిపిస్తారని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. అయితే కాదండి, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంది, అసలు బీజేపీ పోటీ లేదని ఇటు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఎందుకు బీజేపీని ఆ విధంగా అవాయిడ్ చేయడం అనేది జరుగుతుంది అనుకోవచ్చు? వాళ్ళు మన రాజకీయ ప్రతినిధులు కాబట్టి అట్నే అంటారు, మేము కూడా అంటాం. మేమే పోటీని కూడా వాళ్ళు లేరంటాం మేము. మళ్ళీ అది ఎందుకు అడగరు మీరు? మేము అంటున్నాం కదా, బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ కేవలం సానుభూతి మీదనే ఆలోచిస్తుంది. కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ ఓట్లతోనే ఆలోచిస్తున్నారు. మజ్లిస్ క్యాండిడేట్ తీసుకొచ్చి పెట్టుకున్నారు. వాళ్ళకి ఏమున్నాయి? ప్రజా సపోర్ట్ లేనే లేదు. వాళ్ళు మజ్లిస్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రజా సపోర్ట్ ఉన్నది బీజేపీకి ఉన్నది. ఆ 2 పార్టీలు కూడా ఉత్తునే కొట్లాడుతున్నాయి. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీల తర్వాత మళ్ళీ జూబ్లీస్ గెలవబోతుంది అనుకోవచ్చు. 100% బీజేపీ జూబ్లీస్ గెలుస్తుంది. బీజేపీ గెలిచి రాష్ట్రంలో రాజకీయాన్ని మారుస్తుంది. ఇప్పుడు మీరు పదే మజ్లిస్ అనే సెంటిమెంట్ తోటి వెళ్తున్నారు కదా సార్, మీ సెంటిమెంట్ వెళ్ళట్లేదు. అంటే హిందూ ఓట్ బ్యాంక్ కోసం ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి అవసరం లేదు. ఆయన పోటీ గతం చేశారు కదా, మీ అబద్ధాన్ని మాడలే కదా. 2014 ఆయన పోటీ చేశాడు మజ్లిస్ పార్టీ నుంచి. ఇప్పుడు మళ్ళీ ఎట్లా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అయ్యాడు అనేది మేము అడుగుతున్నాం అంతే. ఇప్పుడు దీపక్ రెడ్డి కావచ్చు, బీజేపీ మెయిన్ బలం అంటే ఏంటంటారు? జూబ్లీస్ మా బలం ప్రజాబలం. ప్రజలు మాత్రం ఉన్నారు. ఈరోజు ప్రజలు మార్పు కోరుతున్నారు. ఆ మార్పు కోరేటటువంటి ఒక ఆలోచనే మా బలం. ఓకే, సో డెఫినెట్ గా నవంబర్ 14 నాడు బీజేపీ మరొకసారి జూబ్లీ హిల్స్ లో దీపావళి